కొన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నట్లు చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అవి పూర్తిగా రెడీ అయిపోతాయి. ఇంతలోనే సడన్గా పెద్ద భూకంపం వస్తుంది. భూమి మొత్తం తలకిందులు అయిపోతున్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే సియోంగ్ అనే అబ్బాయి తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి చూస్తాడు. చుట్టుపక్కలంతా చూస్తే వాళ్ళుంటున్న ఆ అపార్ట్మెంట్ తప్ప ఇంకే బిల్డింగ్ మిగలదు. సియోంగ్ ఫ్లాట్ నెంబర్ 602, అంటే 6వ ఫ్లోర్లో 2వ ఫ్లాట్. ఆ అపార్ట్మెంట్ కింద ఉన్న సూపర్ మార్కెట్ నుంచి అందరూ వాటర్ బాటిల్స్ తెచ్చుకుని పంచుకుంటారు. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా ఒక వారం రోజుల వరకు వస్తుందని సియోంగ్ భార్య మిజు లెక్కేసుకుంటుంది. మరోవైపు కూలిపోయిన బిల్డింగ్స్ మధ్యలో నుంచి కొంతమంది ప్రాణాలతో బయటపడతారు. వాళ్ళంతా వచ్చి ఈ అపార్ట్మెంట్ కింద ఆశ్రయం తీసుకుంటారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఫ్లాట్స్ తలుపులు బాదుతూ హెల్ప్ చేయమని అడుగుతారు. కానీ చాలామంది తలుపులు తీయరు. ఆ టైంలో సియోంగ్ ఇంటి దగ్గరకు ఒక ఆవిడ వస్తుంది. కనీసం తన కొడుకునైనా ఇంట్లోకి రానివ్వమని అడుగుతుంది. బయట చలి భరించలేకపోతున్నాం అంటుంది. ఆ చిన్నపిల్లాన్ని చూడగానే సియోంగ్ తన భార్య మిజుతో కలిసి వాళ్ళని ఇంట్లోకి రానిస్తాడు. వాళ్ళకు ఒక గది ఇచ్చి ఫుడ్ కూడా పెడతారు. కింద ఒక అతను తన దగ్గరున్న వస్తువులు అమ్ముతుంటాడు. కాకపోతే డబ్బులకు కాదు, పాతకాలంలో లాగా వస్తువులు మార్చుకుంటారు. ఒకతను తన దగ్గరున్న బ్యాటరీలు ఇచ్చి స్వీట్స్ తీసుకుంటాడు. సియోంగ్ కూడా తన వాచ్ ఇచ్చి ఒక స్వీట్ బాక్స్ తీసుకుంటాడు. సరిగ్గా అదే టైంకి ఆ అపార్ట్మెంట్ వాళ్లకు బయట నుంచి వచ్చిన వాళ్లకు మధ్య గొడవ జరుగుతుంది. ఆ తోపులాట్లో సియోంగ్ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. వాడు దాన్ని తీసుకుందామని వంగేలోపు అక్కడికి బొద్దింకలు వచ్చేస్తాయి. అందరూ కలిసి వాటిని చంపేస్తారు. మరోవైపు మిజు వాకీటాకీ పట్టుకొని ఆ చిన్న పిల్లాడితో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే సియోంగ్ ఆమెను పిలిచి ఆ స్వీట్ ఇస్తాడు. అందరినీ వదిలేసి మనం మాత్రమే ఎలా తింటామని మిజు అడుగుతుంది. ఫుడ్ ఎలాగో షేర్ చేస్తున్నాం కదా, ఈ స్వీట్ నీకోసమే తెచ్చాను అంటాడు. అలా చెప్పి ఆ స్వీట్ ఆమెకు తినిపిస్తాడు. వాళ్ళు కొంచెం రొమాంటిక్గా ఉన్న టైంలో ఆ పిల్లాడు సడన్గా లోపలికి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి సారీ చెప్తుంది. పర్లేదు అని చెప్పి మిజు ఆ స్వీట్ బాక్స్ ఆ పిల్లాడికి ఇచ్చేస్తుంది. వాడు ఆ డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తాడు. ఇటువైపు కింద జనాల గొడవ ఇంకా పెరిగిపోతుంది. ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటారు. ఆ గొడవలో ఒక ఫ్లాట్కు మంటలు అంటుకుంటాయి. వెంటనే ఒకతను ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకువచ్చి మంటలు ఆర్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మంటలు కంట్రోల్ అవ్వవు. అప్పుడు సియోంగ్ చాలా కష్టపడి ఎమర్జెన్సీ వాటర్ వాల్ ఓపెన్ చేస్తాడు. వెంటనే పైపులోంచి నీళ్ళు వస్తాయి. సియోంగ్ ఆ నీళ్లతో మంటలు మొత్తం ఆర్పేస్తాడు. అప్పుడే గ్వామ్ అనే ఆవిడ అక్కడికి వస్తుంది. ఆమె ఆ అపార్ట్మెంట్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రాణాలకు తెగించి మంటలార్పిన ఆ వ్యక్తి ఫ్లాట్ నెంబర్ ఎంత అని ఆమె అడుగుతుంది. ఇంతలో ఇంకొక అతను కలుగజేసుకుని వీళ్ళు 9th ఫ్లోర్లో ఉంటారంటాడు. అప్పుడు లీ అనే ఆ వ్యక్తి తన ఫ్లాట్ నెంబర్ 902 అని చెప్తాడు. ఆ తర్వాత గ్వామ్ అందరితో ఒక మాట అంటుంది. బయట వాళ్ళ వల్ల మన ఫుడ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది అని టెన్షన్ పడుతుంది. అపార్ట్మెంట్ వాళ్ళని మాత్రమే తనతో రమ్మని పిలుస్తుంది. వాళ్ళందరినీ తన ఫ్లాట్కు తీసుకువెళ్ళి ఆరెంజెస్ ఇస్తుంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళని గెంటేయాలని కొందరు అంటారు. మరికొందరు మాత్రం వాళ్ళ ఇల్లు కూలిపోయాయి కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటారు. ఆ తర్వాత గ్వామ్ సియోంగ్ ఒపీనియన్ అడుగుతుంది. సియోంగ్ బయట ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుంటాడు. మనల్ని కాపాడటానికి రెస్క్యూ టీం వచ్చేదాకా మనం బతకాలి అంటాడు. దానికోసం మనకు ఒక సిస్టమ్ ఉండాలి అంటాడు. అందరి గురించి ఆలోచించే ఒక లీడర్ కావాలి అని చెప్తాడు. అతని కింద కొంతమంది టీం మెంబర్స్ ఉండాలని ఒక ఐడియా ఇస్తాడు. అప్పుడు అందరూ అక్కడున్న ఒక పెద్ద ఆయన వైపు చూస్తారు. కానీ ఇలాంటి కష్టకాలంలో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కావాలి. గ్వామ్ వెంటనే లీ పేరు చెప్తుంది. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మంటలు ఆర్పాడు కాబట్టి అతనే కరెక్ట్ అంటుంది. వెనక వరుసలో కూర్చున్న లీ కూడా లీడర్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత బయట వాళ్ళని ఉంచాలా వద్దా అని ఒక ఓటింగ్ పెడతారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ రాళ్లతో ఓటింగ్ చేస్తారు. కేవలం 7 మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఓటు వేస్తారు. మిగతా వాళ్ళంతా బయటకు పంపించేయాలని ఫిక్స్ అవుతారు. కానీ సియోంగ్ మిజుకి ఈ నిర్ణయం నచ్చదు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మను బయటకు పంపించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ రోజు రాత్రి ఆ పిల్లాడికి టాయిలెట్ వస్తే మిజు లాంతర్ పట్టుకుని వాడికి తోడు వెళ్తుంది. ఆమె చాలా మంచిది. ఇంతలో సియోంగ్ తన చేతి వైపు చూసుకుంటాడు. అప్పుడే అతనికి భూకంపం వచ్చిన రోజు జరిగిన విషయం గుర్తొస్తుంది. భూమి కంపిస్తున్న టైంలో ఒక కారు కింద ఒక ఆవిడ ఇరుక్కుపోతుంది. సియోంగ్ ఆమెను కాపాడటానికి ట్రై చేస్తాడు. కానీ ఆ భూకంపం ఒక పెద్ద అలలాగా అతని వైపు వస్తూ ఉంటుంది. ప్రాణభయంతో ఆవిడని అక్కడే వదిలేసి తను ఒక కారులోకి ఎక్కి సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. చూస్తుండగానే రోడ్డు పగిలిపోతుంది. కార్లన్నీ గాల్లోకి లేచి పడిపోతాయి. సియోంగ్కు కూడా దెబ్బలు తగులుతాయి. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడతాడు. మరుసటి రోజు లీ అందరికీ బాధ్యతలు అప్పగిస్తాడు. సియోంగ్కు యాంటీ క్రైమ్ ఇన్ఛార్జ్ డ్యూటీ ఇస్తాడు. అలా మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్, ఆర్మీ ఇన్ఛార్జ్ అని అందరికీ పనులు పంచుతాడు. అయితే ఆర్మీ ఇన్ఛార్జ్ మాత్రం నేను బయట వాళ్ళని గెంటేయడానికి ఒప్పుకోను అంటాడు. నాకు ఈ టీంలో ఉండటం ఇష్టం లేదు అని చెప్పేస్తాడు. మిగతా వాళ్ళు మాత్రం తమకు దొరికిన ఆయుధాలు పట్టుకుంటారు. ఆ తర్వాత లీ తన ఫ్లాట్కి వెళ్తాడు.
అక్కడున్న ఒక పెద్ద ఆయనకు డైపర్ చేంజ్ చేసి ఆ పాత డైపర్ను బయటకు తెస్తాడు. మైక్ పట్టుకుని కింద ఉన్న బయట వాళ్ళందరినీ పిలుస్తాడు. అందరికీ ఖాళీగా ఉన్న ఫ్లాట్స్లో ఆశ్రయం ఇస్తామని చెప్తాడు. ఆ మాట విని వాళ్ళంతా చాలా సంతోషపడతారు. మిజు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవిడ కూడా తన కొడుకుని తీసుకుని కిందకు వస్తుంది. అందరూ ఒక చోట చేరాక లీ అసలు విషయం చెప్తాడు. మీ అందరినీ లోపలికి రానివ్వడం కుదరదు అని అంటాడు. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవాలి అని చెప్తాడు. ఆ మాటతో వాళ్ళంతా మోసపోయామని టెన్షన్ పడతారు. అక్కడున్న ఒక పాతకాలపు పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. కానీ లీ మాత్రం గట్టిగా నిలబడతాడు. ఇది మా అపార్ట్మెంట్, ఇందులో ఏ పొలిటీషియన్ మాట వినేది లేదు అని తెగేసి చెప్తాడు. దాంతో వాళ్ళు లీని కిందకు తోసేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒక అద్దం పగలగొట్టి లోపలికి వెళ్తారు కూడా. సియోంగ్ వాళ్ళని ఆపుతుంటే ఒక అతను సియోంగ్ గొంతు గట్టిగా నొక్కుతాడు. లీ వెళ్ళి వాడిని కొట్టి సియోంగ్ను కాపాడుతాడు. దాదాపు వాళ్ళందరినీ బయటకు నెట్టేస్తారు. కానీ ఒక అతను మాత్రం ఒక రాడ్ తీసుకుని లీ తల మీద గట్టిగా కొడతాడు. అతనికి విపరీతంగా రక్తం వస్తుంది. అయినా సరే లీ ఆ రాడ్ లాక్కుని గట్టిగా అరుస్తాడు. మర్యాదగా బయటకు వెళ్ళకపోతే అందరినీ చంపేస్తానంటాడు. ఆ భయానికి అందరూ వెనక్కి తగ్గుతారు. కొంతమంది వెళ్లకుండా ఆగిపోతే పైనుంచి పూల కుండీలు లాంటివి వాళ్ళ మీద పడేస్తారు. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేమే గెలిచాం, ఈ అపార్ట్మెంట్ మాది మాత్రమే అని వీళ్ళంతా గట్టిగా అరుస్తారు. ఆ తర్వాత అపార్ట్మెంట్ రిపేర్ పనులు స్టార్ట్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ది మాత్రమే, బయట వాళ్ళు ఎవ్వరూ లోపలికి రాలేరు. ప్రతి వారం మన ఫుడ్ స్టాక్ నుంచి అందరికీ ఆహారం ఇస్తారు. అది కూడా వాళ్ళు చేసే పనిని బట్టి ఇస్తారు. ఈ అపార్ట్మెంట్ కోసం పోరాడే ఆర్మీ వాళ్లకు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకు మాత్రం తక్కువే వస్తుంది. తర్వాత ఆర్మీ వాళ్ళంతా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ అన్నీ వెతుక్కుని తీసుకొస్తారు. వాటన్నింటినీ ఒక దగ్గర దాచిపెడతారు. నీళ్లు రావడం ఆగిపోతుంది కాబట్టి బ్యాటరీతో నడిచే లైట్స్ తెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్స్ వాడి టాయిలెట్కి ఎలా వెళ్ళాలి అని సియోంగ్ అందరికీ నేర్పిస్తాడు. వాటిని తీసుకెళ్లి అపార్ట్మెంట్ దగ్గరున్న గోతిలో ఎలా పడేయాలో కూడా చెప్తాడు. దాంతో ప్రతి పనికి ఒక రూల్ పెట్టి అన్నీ సెట్ చేస్తారు. అందరూ చాలా ఆనందంగా ఒకే ఫ్యామిలీ లాగా కలిసిపోతారు. కానీ ఫుడ్ ఎక్కువ రోజులు రాదు అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ చలిలో కూడా బయటకు వెళ్ళి ఫుడ్ వెతుక్కోవాలి అని ఫిక్స్ అవుతారు. చాలా ఉత్సాహంగా బయటకు వెళ్తారు. కానీ బయట ఎక్కడ చూసినా శవాలు కనిపిస్తాయి. అవన్నీ వాళ్ళు బయటకు గెంటేసిన వాళ్ళవే. ఆ పొలిటీషియన్ డెడ్ బాడీ కూడా అక్కడే పడి ఉంటుంది. ఒకరోజు సడన్గా భూమిలోంచి ఒక పెద్ద మంట బయటకు వస్తుంది. ఇటువైపు ఆర్మీ రోజు ఫుడ్ వెతకడానికి వెళ్తూ ఉంటుంది. రోజు మనం గెలుస్తామనే నినాదంతో బయటకు వెళ్తారు. కానీ వాళ్ళకు చాలా తక్కువ ఫుడ్ దొరుకుతుంది. దాంతో వాళ్ళలో ఉత్సాహం కూడా రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇంతలో ఒకరోజు ఒక పిల్లాడు మిజు నాంటీ అని పిలుస్తాడు. ఆ వాయిస్ సియోంగ్ మిజు ఇంట్లో పెట్టుకున్న పిల్లాడిదే. వాడు చీకట్లో నుంచి ఒక వాకీటాకీ చూపిస్తాడు. వెంటనే మిజు కూడా తన వాకీటాకీ ఆన్ చేసి వాడితో మాట్లాడుతుంది. అప్పుడే ఆమెకు అసలు విషయం తెలుస్తుంది. ఆర్మీ ఇన్ఛార్జిగా ఉండనని చెప్పిన ఆఫీసర్ ఆ పిల్లాడిని, వాళ్ళ అమ్మను, ఇంకొంతమంది బయట వాళ్ళని తన ఇంట్లో దాచిపెట్టాడు. ఆ విషయం నేను ఎవరికి చెప్పను అని మిజు ఆ పిల్లాడికి ప్రామిస్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తుంది. అప్పుడే ఆ ఆర్మీ ఆఫీసర్కు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకరోజు ఆర్మీకి ఒక స్టోర్ దొరుకుతుంది. దాని తలుపులు మూసి ఉంటాయి. వాళ్ళు ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తారు. లోపల ఒక అతను వీళ్ళ మీద గన్ గురిపెట్టి ఇది నా స్టోర్, అందరూ బయటకు వెళ్ళండి అని అరుస్తాడు. ఆ తర్వాత వాడు గ్వామ్ కొడుకుని పట్టుకుంటాడు. దాంతో భయపడి అందరూ బయటకు వచ్చేస్తారు. వెంటనే లీ సియోంగ్కు సైగ చేసి వాడితో మాట్లాడమని చెప్తాడు. కానీ సియోంగ్ సడన్గా వాడి మీద దాడి చేస్తాడు. దాంతో వాడు గన్తో కాలుస్తాడు. ఆ బుల్లెట్ గ్వామ్ కొడుకు తల మీద పడుతుంది. కానీ వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అందరూ కలిసి ఆ స్టోర్ ఓనర్ను కాల్చేసి వాడి స్టోర్లో ఉన్న సామాన్లు అన్నీ దోచుకుని బయటకు వచ్చేస్తారు. బయట ఆ ఓనర్ ఫ్యామిలీ ఏడుస్తూ ఉంటారు. ఇలా వచ్చి ఒకరిని చావుబాది వాడి సామాన్లు దోచుకెళ్తున్నారు, వీళ్ళేం మనుషులని తిడతారు. వీళ్ళు చాలా స్వార్థపరులు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవరిని రానివ్వరు, ఫుడ్ ఎవరికీ పెట్టరు. కానీ పక్క వాళ్ళ షాపులు మాత్రం ఇలా దోచుకెళ్ళి వాళ్ళని బయటకు గెంటేస్తారు అని ఏడుస్తారు. ఈ అపార్ట్మెంట్కు చాలా దూరంలో కొంతమంది మనుషులు ఒక పగిలిపోయిన ఫ్రిడ్జ్లోంచి డ్రింక్స్ తీసుకుని తాగుతూ ఉంటారు. అప్పుడు ఒకతను ఆ దూరంగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ వైపు చూపిస్తూ అక్కడ జనాలు చాలా హ్యాపీగా బతుకుతున్నారంటాడు. అదొక స్వర్గం అని చెప్తాడు. వెంటనే ఇంకొకతను అది స్వర్గం కాదు, నరకం అంటాడు. అక్కడ మనుషుల మాంసం తింటున్నారంటాడు. బయట వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళని కొట్టి చంపి తినేస్తారు అంటాడు. అసలు అటువైపు వెళ్ళాలని కూడా ఆలోచించకు అని చెప్తాడు. వాళ్ళ గురించి ఇక్కడ ఇలాంటి రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ అది కూడా కొంతవరకు నిజమే. ఇంతలో ఆ అపార్ట్మెంట్ ఆర్మీని చూసి వాళ్ళంతా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఆ రోజు వీళ్ళకి చాలా ఫుడ్ దొరుకుతుంది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. రకరకాల వంటలు చేసుకుని తింటారు. ఆర్మీ ఆఫీసర్ తన ఫుడ్ను ఒక కవర్లో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంట్లో దాచిపెట్టిన బయట వాళ్ళ కోసం ఆ ఫుడ్ తీసుకువెళ్తాడు. అందరూ లీ సియోంగ్లను తెగ పొగుడుతారు. అదే టైంకి సెక్యూరిటీ వాళ్ళు ఒక అమ్మాయిని లోపలికి తీసుకొస్తారు.
ఈమె బయట ఆవిడ కాదు, ఇదే అపార్ట్మెంట్లో 903 ఫ్లాట్లో ఉండే జిహు అంటారు. భూకంపం వచ్చినప్పుడు ఆమె బయట ఇరుక్కుపోతుంది. ఇన్ని రోజులు బతికి మళ్ళీ వెనక్కి వస్తుంది. అప్పుడు గ్వామ్ జిహు దగ్గరికి వెళ్ళి, ఇతను నీ పక్కింటి వాడేనా అని లీని చూపిస్తూ అడుగుతుంది. కానీ జిహు ఇంకా ఆ షాక్లోనే ఉంటుంది కాబట్టి ఆమెకి ఏమీ గుర్తురాదు. లీ జిహు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తాడు. అప్పుడే లీ పాస్ట్లో ఏం జరిగిందో తెలుస్తుంది. లీ ఒక క్యాబ్ డ్రైవర్. భూకంపం వచ్చిన రోజు 902 ఫ్లాట్ ఓనర్ను కలవడానికి వస్తాడు. ఫ్లాట్ తలుపు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్తాడు. అక్కడున్న ఒక ముసలావిడ పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడతాడు. ఇంతలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఆ ఫ్లాట్ ఓనర్ లోపలికి వస్తాడు. నా ఫ్లాట్లోకి ఎలా వచ్చావు అని లీని అడుగుతాడు. లీ వెంటనే వాడి కాలర్ పట్టుకుంటాడు. ఆ ఓనర్ లీ దగ్గర ఇల్లు ఇప్పిస్తానని చెప్పి చాలా డబ్బులు తీసుకుంటాడు. తీరా చూస్తే ఆ ఇంటి ఓనర్ ఆ ఇంటిని అమ్మడానికి ఇష్టపడ్డు. అందుకే లీ తన డబ్బులు తిరిగి అడగడానికి అక్కడికి వస్తాడు. కావాలంటే నా మీద కేసు పెట్టుకో, కోర్టులోనే తేల్చుకుందామని ఆ ఓనర్ అంటాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆ ఓనర్ కత్తెర తీసుకుని లీ కడుపులో పొడుస్తాడు. ఆ కోపంతో లీ వాడి గొంతు గట్టిగా నొక్కుతాడు. తర్వాత ఒక బరువైన వస్తువు తీసుకుని వాడి తల మీద కొడతాడు. వాళ్ళ అమ్మ కళ్ళ ముందే వాడిని చంపేస్తాడు. అప్పుడే లీ భార్య ఫోన్ చేసి వాడిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. నీలాంటి దద్దమ్మ ఈ ప్రపంచంలోనే లేడు అంటుంది. నీకు పెళ్లి పిల్లలు అసలు అవసరమే లేదు అంటుంది. ఆ మాటలకి లీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుండిపోతాడు. ఇంతలో భూకంపం వస్తుంది. వాడు ఆ 902 ఫ్లాట్ ఓనర్ల లిఫ్ట్ నుంచి కిందకు వస్తాడు. తర్వాత ఈ అపార్ట్మెంట్కు లీడర్ కూడా అయిపోతాడు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియదు కాబట్టి ఎవరికి అనుమానం రాదు. కేవలం ఆ 903 ఫ్లాట్లో ఉండే జిహు మాత్రమే వాడిని గుర్తుపడుతుంది. కానీ ఆమె ఇంకా షాక్లోనే ఉండటం వల్ల ఏం చెప్పలేకపోతుంది. తర్వాత అపార్ట్మెంట్లో వారానికి ఒకసారి అందరికీ రేషన్ ఇస్తుంటారు. కొందరికి తక్కువ, మరికొందరికి ఎక్కువ ఇస్తారు. అప్పుడే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అతను సరిగ్గా నడవలేడు, ఏ పని చేయలేడు కాబట్టి అతనికి చాలా తక్కువ ఫుడ్ ఇస్తారు. తాగే నీళ్ళు కూడా సగం క్యాన్ మాత్రమే ఇస్తారు. వారం మొత్తానికి ఇంత తక్కువ ఫుడ్ ఇస్తే ఎలా బతుకుతాను అని అతనికి చాలా కోపం వస్తుంది. కానీ చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇదంతా చూసి మిజుకు చాలా బాధేస్తుంది. ఆమె ఆర్మీ ఆఫీసర్కు ఒక మొక్క ఇద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆమెను చూడగానే ఆ చిన్నపిల్లాడు ఆంటీ అంటూ బయటకు వచ్చేస్తాడు. కానీ ఎవరైనా చూస్తారేమో అని ఆఫీసర్ వెంటనే వాడిని లోపలికి పంపించేస్తాడు. అయితే ఇదంతా దూరంగా నిలబడ్డ లీ గమనిస్తాడు. ఆ తర్వాత లీ నేరుగా జిహు ఇంటికి వెళ్తాడు. ఎవరైనా అడిగితే నేను 902 ఫ్లాట్లోనే ఉంటున్నానని చెప్పాలి అంటాడు. నా ముఖం బాగా గుర్తుపెట్టుకో అని ఆమెను గట్టిగా బెదిరిస్తాడు. ఇటువైపు మిజు జిహుతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. కానీ అక్కడే ఉన్న మిగతా ఆడవాళ్ళు జిహు వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా తప్పుగా మాట్లాడతారు. దాంతో జిహుకు కోపం వస్తుంది. బయట వాళ్ళని అలా గెంటేయడం అస్సలు కరెక్ట్ కాదు అని వాళ్ళతో గొడవ పడుతుంది. అప్పుడు ఒక ఆవిడ మధ్యలో కల్పించుకొని ఆమెను తిడుతుంది. మన దగ్గరే ఫుడ్ లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి పెడతామంటుంది. అసలు నిన్ను లోపలికి రానివ్వడమే మా దయ అని అంటుంది. ఆ మాటలకు జిహు, ఇది నా ఫ్లాట్, నా పేరు మీదే ఉంది అంటుంది. నా మీద దయ చూపించడానికి నువ్వెవరివి అని గట్టిగా అడుగుతుంది. దాంతో ఆ ఆడవాళ్ళు జిహుని పర్సనల్గా టార్గెట్ చేస్తారు. వీళ్ళ నాన్నలాగే వీడికి కూడా పొగరు, వాళ్ళ అమ్మ ఎంత మంచిదో కదా అంటూ చాడీలు చెప్తారు. జిహు వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంటే మిజు ఆమెను బయటకు తీసుకువెళ్తుంది. అప్పుడే జిహు అసలు నిజం మిజుకు చెప్తుంది. ఆ 902లో ఉంటున్న ఆ లీ అసలు ఈ అపార్ట్మెంట్ వాడే కాదు అంటుంది. మీరు ఒక బయటి వాడిని లీడర్ చేశారు అని నిజం చెప్పేస్తుంది. మరోవైపు కొందరు జనాలు రోడ్డు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఈ అపార్ట్మెంట్కు చెందిన ఒకతను బయటకు వెళితే బయట వాళ్ళు వాడిని చంపేస్తారు. వాడి రక్తంతో గోడ మీద ఒక వార్నింగ్ రాస్తారు. ఈ అపార్ట్మెంట్ నుంచి ఎవరు బయటకు వచ్చినా ఇదే గతి పడుతుంది అని రాసి ఉంటుంది. అది చూసి లీకు విపరీతమైన కోపం వస్తుంది. నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి ఇల్లంతా వెతుకుతాడు. మంచం కింద ఉన్న డ్రాయర్లో ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ దాక్కుని ఉంటారు. అప్పుడు అందరూ కలిసి ఆ ఆర్మీ ఆఫీసర్ను దారుణంగా కొడతారు. అక్కడ దాక్కున్న బయట వాళ్ళందరినీ బయటకు లాక్కొస్తారు. ఆ తర్వాత లీ సియోంగ్తో ఒక మాట అంటాడు. ఈ విషయం మిజుకు కూడా తెలుసు, కానీ ఆమె మనకు చెప్పలేదంటాడు. కాబట్టి ఆర్మీ ఆఫీసర్తో పాటు మిజుకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడు. అప్పుడు మిజు ధైర్యంగా ఒక నిజం చెప్తుంది. అసలు లీ ఆ 902 ఫ్లాట్ ఓనరే కాదు అంటుంది. అతను కూడా ఒక బయటవాడే, అతనికి కూడా పనిష్మెంట్ ఇస్తారా అని అడుగుతుంది. ఆ మాట విని సియోంగ్కి ఏం అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎలాగైనా తన భార్యను కాపాడుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. లీ దగ్గరికి వెళ్ళి తన భార్యను వదిలేయమని బతిమాలుతాడు. అప్పుడు లీ రేపు మీటింగ్లో అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారంటాడు. దాంతో సియోంగ్ ఏడుస్తూ లీ కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు లీ, నాకేం ప్రాబ్లం లేదు, నీ భార్య గురించి నేను ఎవరికి చెప్పను అంటాడు. కానీ దానికి బదులుగా ఈ రోజు నుంచి నువ్వు 2 ఎక్కువ పని చేయాలి అని కండిషన్ పెడతాడు. అలా సియోంగ్ను తన దారిలోకి తెచ్చుకుంటాడు. పాపం సియోంగ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత లీ తన టీంను తీసుకుని అపార్ట్మెంట్ అంతా చెక్ చేస్తాడు. దాదాపు 10 మంది ఫ్లాట్ ఓనర్స్ ఈ బయట వాళ్లకు ఆశ్రయం ఇస్తారు. వాళ్ళందరినీ లాక్కొచ్చి బయటపడేస్తారు. ఆ ఫ్లాట్స్ తలుపుల మీద రెడ్ కలర్ పెయింట్ వేస్తారు. మన అపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేసిన ద్రోహులు వీళ్ళే అని అందరికీ తెలిసేలా చేస్తారు. ఆ 10 మంది ఓనర్స్కు ఒక పనిష్మెంట్ ఇస్తారు.
మోకాళ్ళ మీద కూర్చుని మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయమని 200 సార్లు గట్టిగా అరుస్తూ చెప్పాలి అంటారు. చిన్నపిల్లలకు కూడా ఇదే పనిష్మెంట్ ఇస్తారు. ఈ అపార్ట్మెంట్ జనాలంతా ఇదొక స్వర్గం అనుకుంటారు, కానీ అదొక నరకంగా మారిపోతుంది. లీ చెప్పిందే వేదం అన్నట్లు తయారవుతుంది. ఇదంతా చూసి ఆ ఆర్మీ ఆఫీసర్ తట్టుకోలేకపోతాడు. ఒక గోడ మీదకెక్కి గట్టిగా అరుస్తాడు. మీరంతా రాక్షసుల్లా మారిపోయారంటాడు. మీలో కొంచెం కూడా మానవత్వం మిగలలేదు అంటాడు. ఇలాంటి చోట బతికే బదులు చావడం మేలు అని చెప్పి పైనుంచి కిందకు దూకేస్తాడు. అలా అతను సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు అతని శవాన్ని అక్కడే కాల్చేస్తారు. అప్పుడే జీహు లీని చాలా కోపంగా చూస్తుంది. ఇంతలో సడన్గా మళ్ళీ భూకంపం వచ్చినట్లు భూమి అంతా కంపిస్తుంది. ఆ దెబ్బకు భూమి లోపల నుంచి ఒక పెద్ద నీటి ఊట బయటకు వస్తుంది. అపార్ట్మెంట్ ముందే ఒక జలపాతంలా నీళ్లు పైకొస్తాయి. అది చూసి జనాలంతా తెగ సంతోషపడతారు. ఇన్ని రోజులు స్నానానికి టాయిలెట్కు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నీళ్లు దొరకడంతో బకెట్లతో నీళ్లు పట్టుకుని ఇంట్లో దాచుకుంటారు. అదే టైంలో జిహు పాస్ట్ ఒకటి గుర్తొస్తుంది. ఒకరోజు 902 ఫ్లాట్ ఓనర్కు రావాల్సిన కొరియర్ పొరపాటున జిహు ఇంటికి వస్తుంది. ఆమె దాన్ని ఇవ్వడానికి వాడి దగ్గరికి వెళ్తుంది. ఆ ఓనర్ జిహుని చాలా అసహ్యంగా చూస్తాడు. నా పక్కింట్లో ఇంత అందమైన అమ్మాయి ఉందని నాకు తెలియదు అంటాడు. నీకు ఖాళీ ఉన్నప్పుడు మా ఇంటికి రా, ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని కన్నుగీడతాడు. ఆ మాటలకు జిహుకు చాలా కోపం వస్తుంది. వాడి ముఖం మీద తలుపు వేసి తన ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ విషయమే మిజుకు చెప్తుంది. ఆ ఓనర్ ముఖం నాకు బాగా గుర్తు, వాడిలా ఉండడు అంటుంది. ఈ లీగాడు పెద్ద అబద్ధాల కోరు అంటుంది. మన మధ్యలో ఉంటూ మన చేతనే ఇతరులకు అన్యాయం చేయిస్తున్నాడు అని బాధపడుతుంది. మరోవైపు లీ వాళ్ళ టీంకి నీళ్లు దొరికినందుకు ఆనందంగా ఉన్నా ఫుడ్ మాత్రం ఒక వారం రోజులే వస్తుందని టెన్షన్ పడతారు. అప్పుడు లీ అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలతో సహా అందరినీ తీసుకొని ఫుడ్ వెతకడానికి వెళ్తాడు. దారిలో ఉన్న శిథిలాలన్నీ దాటుకుంటూ ఒక ఫుడ్ కోర్ట్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడున్న ఒక గోడకు కన్నం చేసి లోపలికి వెళ్ళి ఫుడ్ మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. ఇటువైపు మిజు జిహు కలిసి 902 ఫ్లాట్ బాల్కనీ పగలగొట్టి లోపలికి వెళ్తారు. లోపల ఓనర్ వాళ్ళ అమ్మ కింద పడిపోయి ఉంటుంది. మీ అబ్బాయి ఎక్కడా అని మిజు ఆమెను అడుగుతుంది. కానీ ఆమెకు మాటలు సరిగ్గా రావు. దాంతో మిజు ఆమె దగ్గరికి వెళ్ళి వింటుంది. ఆ ముసలావిడ తన కొడుకు గురించి చెప్పకుండా నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడుగుతుంది. వెంటనే వీళ్ళు ఆమెకు ఫుడ్ పెడతారు. ఆ తర్వాత ఇల్లంతా వెతికితే వాషింగ్ మెషిన్లో కుళ్ళిపోయిన ఆ ఓనర్ శవం కనిపిస్తుంది. అటువైపు లీ వాళ్ళ టీం ఫుడ్ తీసుకుని బయటకు వస్తూ ఉంటారు. సడన్గా పైనుంచి కొందరు వీళ్ళ మీద రాళ్ళు విసురుతారు. మీ అపార్ట్మెంట్లోకి ఎవరిని రానివ్వరు, కానీ మీరు మాత్రం ప్రతి స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇలా దోచుకుంటారు. ఇదెక్కడి న్యాయం అని అరుస్తారు. పైనుంచి పెట్రోల్ బాంబులు కూడా వేస్తారు. ఆ మంటల్లో గ్వామ్ కొడుకు కాలిపోతూ ఉంటాడు. సియోంగ్ వెంటనే వాడి మీద ఒక దుప్పటి కప్పి మంటలు ఆర్పేస్తాడు. అప్పుడు లీ తన గన్తో దాడి చేసిన వాళ్లలో 5గురిని కాల్చేస్తాడు. మిగతా వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ అప్పటికే గ్వామ్ కొడుకు చనిపోతాడు. మిగతా వాళ్ళకు కూడా గట్టిగా దెబ్బలు తగులుతాయి. అప్పుడు లీ జరిగిందేదో జరిగిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి అంటాడు. ఆ మాటతో గ్వామ్కు పిచ్చకోపం వచ్చి లీ చెంప పగలగొడుతుంది. నా కొడుకు ప్రాణం పోతే జరిగిందేదో జరిగిపోయింది అంటావా అని అరుస్తుంది. అప్పుడే లీ మనుషులు వచ్చి గ్వామ్ను పట్టుకుంటారు. మరోవైపు ఆ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కాలు బాలేదని అతనికి వీళ్ళు సగం ఫుడ్ మాత్రమే ఇస్తుంటారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే బయట నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటువైపు లీ జనాలందరికీ ఒక క్లాస్ పీకుతాడు. నాలాంటి లీడర్ లేకపోతే బయట వాళ్ళు ఈ పాటికి మనల్ని దోచుకునే వాళ్ళు అంటాడు. మీరంతా ఆకలితో చచ్చిపోయేవాళ్ళు అంటాడు. ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు అని గట్టిగా చెప్తాడు. ఆ మాటలకు మిజు కోపంగా అరుస్తుంది. పక్క వాళ్ళ ప్రాణాలు తీసి బతకడం ఒక బతికేనా అంటుంది. నీలాంటి స్వార్థపరుని నేను ఎక్కడా చూడలేదు అని తిడుతుంది. అప్పుడు లీ మనుషులు వచ్చి ఆమెను ఆపుతారు. మా లీడర్తోనే ఎదురు మాట్లాడతావా అని గద్దిస్తారు. మీ లీడర్ గాడి అసలు ముఖం చూడాలనుకుంటే ఇది చూడండి అని మిజు ఒక పర్స్ వాళ్ళ ముందు పడేస్తుంది. అందులో 902 ఫ్లాట్ ఓనర్ ఐడి కార్డు, అడ్రస్ ప్రూఫ్ లాంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళు ఓనర్ శవం దాచిన వాషింగ్ మెషిన్ను కూడా తీసుకువస్తారు. ఆ నిజం తెలియగానే జనాలందరికీ పిచ్చకోపం వస్తుంది. అందరూ లీ మీద దాడి చేయడానికి వెళ్తారు. సియోంగ్ వాళ్ళందరినీ ఆపుతాడు. అప్పుడు లీ, అవును వాడిని నేనే చంపాను అని గట్టిగా అరుస్తాడు. కానీ నా ప్రాణాలకు తెగించి ఈ అపార్ట్మెంట్ను కాపాడాను అంటాడు. ఆ రోజు మంటలు వస్తే మీలో ఎవరికీ ఆర్పే దమ్ము లేకపోయిందంటాడు. ఆ రోజు నుంచి మీకోసమే పనిచేస్తున్నాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను అని చెప్తాడు. ఈ ఇంటి ఓనర్ నాకు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అంటాడు. తీరా నన్ను మోసం చేసేసరికి కోపంతో వాడిని చంపేశాను అంటాడు. ఇప్పుడు ఆ 902 ఫ్లాట్ నాది మాత్రమే అని గట్టిగా అరుస్తాడు. కానీ అపార్ట్మెంట్ జనాలకు ఆ మాటలు ఎక్కవు. వీడు బయటవాడు కాబట్టి వీడిని బయటకు గెంటేయాలి అని అందరూ ఫిక్స్ అవుతారు. ఇంతలో లీ కళ్ళు జిహు మీద పడతాయి. ఆమె వల్లే ఈ నిజం బయటకు వచ్చిందని వాడికి అర్థమవుతుంది. వెంటనే జిహును పట్టుకుని లాక్కెళ్తాడు. వీళ్ళు టాయిలెట్ కవర్లు పడేసి ఆ పెద్ద గోతిలో ఆమెను పడేస్తాడు. ఆ గోతిలో పడి జిహు చనిపోతుంది. అది చూసి సియోంగ్కు విపరీతమైన కోపం వస్తుంది. గన్ పట్టుకుని వాడిని కాల్చడానికి వెళ్తాడు. కానీ కాల్చే ధైర్యం సరిపోదు. లీ వాడి చేతిలోంచి గన్ లాక్కుంటాడు.
ముందు ఇందులో బుల్లెట్ ఎలా వేయాలో నేర్చుకో అని తిడతాడు. నన్ను చంపితే మీ ఇల్లు కూడా మిగలదు అంటాడు. బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని తరిమేసి అన్నీ దోచుకుంటారు అని భయపెడతాడు. సరిగ్గా అదే టైంకి ఆ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ బయట జనాలను తీసుకుని అక్కడికి వస్తాడు. అన్నీ పగలగొట్టండి, ఎవరిని వదలకండి అని వాళ్ళకి చెప్తాడు. దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టి సామాన్లన్నీ దోచుకోమని ఆర్డర్ వేస్తాడు. వెంటనే లీ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ అక్కడే ఆపుతాడు. గన్తో ఆ బయట వాళ్ళని కాల్చడం మొదలు పెడతాడు. ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ గొడవలో సియోంగ్ కూడా దెబ్బలు తగులుతాయి. సియోంగ్ మిజు ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ ఫ్లాట్ లోపలికి వెళ్తారు. మిజుని ఒక దగ్గర దాచిపెట్టి సియోంగ్ తలుపు వేయడానికి వెళ్తాడు. అప్పుడే కొందరు వాడి మీద కత్తితో దాడి చేస్తారు. ఇంతలో మిజు అక్కడున్న హీటర్ తీసుకుని ఒకరిద్దరిని కాల్ చేస్తుంది. దాంతో వాళ్ళు మిజుని చంపడానికి వస్తారు. సియోంగ్ వాళ్ళందరినీ చావబాది తన భార్యను కాపాడుకుంటాడు. వాళ్ళ ప్రాణాలు మాత్రం తీయొద్దు అని మిజు బతిమాలుతుంది. వాళ్ళు వేరే దారి లేక ఇలా చేస్తున్నారు అని బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేస్తారు. కింద చాలామంది జనాలు అపార్ట్మెంట్ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సియోంగ్ ఎలాగైనా తన భార్యను సేఫ్గా బయటకు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. బయట వాళ్ళు కూడా పెద్ద ప్లానింగ్తోనే వస్తారు. వాళ్ళు ఒక బాంబు విసిరి వాళ్ళ మనుషులను దూరం వెళ్ళమని అరుస్తారు. కానీ లీ ఆ బాంబుని పట్టుకుని మళ్ళీ వాళ్ళ మీదే విసురుతాడు. అది కరెక్ట్గా మధ్యలో పేలుతుంది. దాంతో రెండు వైపులా చాలామంది చనిపోతారు. ఆ గొడవలోంచి సియోంగ్ మిజు ప్రాణాలతో బయటపడతారు. అక్కడ చాలామంది రక్తం మడుగులో పడి ఉంటారు. మరోవైపు లీకి కూడా తీవ్రమైన గాయాలవుతాయి. వాడి బాడీ నుంచి రక్తం ఎక్కువగా పోతుంటుంది. ఎలాగోలా నడుచుకుంటూ తన ఫ్లాట్లోకి వెళ్తాడు. నెమ్మదిగా వాడి ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇటువైపు సియోంగ్ కూడా కత్తిపోట్లు తగలడంతో రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక ఆ అపార్ట్మెంట్లో ఉండటం ఇష్టం లేక ఆ భార్యాభర్తలు ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. మరోవైపు లీ చనిపోయే స్థితిలో ఉన్నా సరే బూట్లు విప్పేసి తన ఇంట్లోకి వెళ్తాడు. కానీ బయట వాళ్ళు అవే బూట్లతో ఇంట్లోకి వచ్చి సామాన్లు దోచుకుంటారు. బూట్లతో నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు, ఇల్లంతా పాడైపోతుంది అని లీ అరుస్తాడు. అలా చివరి వరకు నా ఇల్లు అనుకుంటూనే ప్రాణాలు వదులుతాడు. భూకంపం రాకముందు వాడు ఒక వేస్ట్ గార్డ్లా బతికేవాడు. కానీ భూకంపం వచ్చాక ఈ ఫ్లాట్తో పాటు అపార్ట్మెంట్ మొత్తాన్ని శాసించాడు. చివరికి దారుణంగా ప్రాణాలు వదిలాడు. అపార్ట్మెంట్లో మిగిలిపోయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ కూలిపోయిన బిల్డింగ్స్ మధ్యలోనే తలదాచుకుంటారు. మరుసటి రోజు ఉదయానికి సియోంగ్ చనిపోతాడు. వాడిని చూసి మిజు గుండె పగిలేలా ఏడుస్తుంది. అక్కడున్న కొందరు ఆడవాళ్ళు ఆమెకు ధైర్యం చెప్తారు. జరగాల్సింది జరిగిపోయింది అని ఓదారుస్తారు. అందరూ కలిసి కూలిపోయిన ఒక చిన్న ఇంట్లోకి వెళ్తారు. అక్కడ వీళ్లకు కొంచెం ఫుడ్ కూడా దొరుకుతుంది. అప్పుడు మిజు నేను కూడా ఇక్కడ మీతో పాటు ఉండొచ్చా అని అడుగుతుంది. అందులో అడగడానికి ఏముంది అని ఆ ఆడవాళ్ళు అంటారు. ఈ భూమి మీద ఉన్నదంతా మనందరిది అంటారు. ఉన్నది పంచుకుని బతుకుదాం అంటారు. నీకెక్కడ నచ్చితే అక్కడ ఉండు, మాకేం ఇబ్బంది లేదు అని చాలా ప్రేమగా చెప్తారు. అప్పుడు మిజుకి ఒక ఆలోచన వస్తుంది. మా అపార్ట్మెంట్ వాళ్ళలో ఇలాంటి మంచితనం ఎందుకు లేదు అని ఆలోచిస్తుంది. రేపటి కోసం దాచుకోవాలి, మన కోసమే ఉంచుకోవాలి అనే స్వార్థం ఈ ఆడవాళ్లలో అస్సలు లేదు అని అనుకుంటుంది. రేపటి గురించి ఆలోచిస్తే కేవలం మన కోసమే దాచుకోవాలని అనిపిస్తుంది. ఇతరులకు పెట్టకుండా మన పొట్ట మాత్రమే నింపుకోవాలి అనే స్వార్థం వస్తుంది. అసలు మనిషికొచ్చే కష్టాలన్నింటికీ ఇదే కారణమని ఆమెకు అర్థమవుతుంది. ఈరోజు మాత్రమే బతకాలి అని ఫిక్స్ అయితే అందరూ సంతోషంగా ఉంటారు. ఫుడ్ దొరికితే అందరం పంచుకుని తిందాం, లేకపోతే ఆకలితోనే పడుకుందాం. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బతుకు మిజుకి బాగా నచ్చుతాయి. అలా ఆమె వాళ్ళతో కలిసిపోతుంది. చివరికి ఆ కూలిపోయిన బిల్డింగ్స్ని చూపిస్తూ సినిమాని ఎండ్ చేస్తారు.